హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. పాతకాలం పద్ధతిలో గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా పొయ్యి మీద బాండిల్ పెట్టేసుకొని గ్యాస్ వెలిగించుకున్న తర్వాత మన కారానికి సరిపడా పచ్చిమిర్చి కడిగి వేసుకోవాలి. దాంట్లో కొంచెం వాటర్ వేసి పచ్చిమిర్చి కొంచెం ఉడకనివ్వాలి. తర్వాత మనము ఒలిచిపెట్టుకున్న గోంగూరని శుభ్రంగా కడిగి పెట్టేసుకొని దాన్ని కూడా ఆ పచ్చిమిర్చిలో వేసేయాలి. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు గోంగూరని మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మగ్గిన తర్వాత మూత తీసి చూస్తే వాటర్ అంతా బయటకు వస్తాయి. ఆ వాటర్ ఇనికే వరకు గోంగూరని పచ్చిమిర్చిని ఉడికించుకోవాలి. మరి ఎక్కువ వాటర్ అనిపిస్తే వంచేసుకోవచ్చు. వాటర్ అన్నీ వినికిపోయే వరకు ఉడికించుకొని సిమ్లో పెట్టేసి అడుగంటకుండా కలిపెట్టుకుంటూ ఉండాలి. తర్వాత వాటర్ అన్నీ వినికిపోయిన తర్వాత ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. అడుగంటకుండా కలిపెట్టుకుంటూ ఆయిల్ వేసిన తర్వాత మగ్గిన తర్వాత వేగింది అనుకున్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు అన్నీ కలిపి వేసేయకుండా ముందుగా పచ్చిమిర్చిని సపరేట్ తీసుకొని ముందు పచ్చిమిర్చిని మిక్సీ గిన్నెలో వేసేసుకొని మీ దగ్గర రోలు ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చు. నా దగ్గర రోల్ లేదు కాబట్టి మిక్సీ గిన్నెలో వేస్తున్నా. కొంచెం సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేసి తర్వాత గోంగూర కూడా వేసేసి కచ్చాపచ్చా మిక్సీ తిప్పేసుకొని తర్వాత దాంట్లోకి ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. దాన్నే మిక్సీ పట్టవలేదు ఆనియన్ని. గోంగూర పచ్చడిలో మధ్య మధ్యలో తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మిక్సీ గిన్నెలోంచి పక్కకు తీసుకున్న తర్వాత సాల్ట్ ఏమన్నా తక్కువైతే వేసుకోవచ్చు. నాకు ఇక్కడ తక్కువైందని సాల్ట్ వేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అవుతుంది. ఇది ఒక 2 డేస్ అలా ఉంటుంది. ఎక్కువ రోజులు నిల్వ ఏముండదు. అన్నంలోకైనా సంగటిలోకైనా చాలా రుచిగా ఉంటుంది. మీ అందరికీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.